వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరపబడును. దీనిని శ్రీపంచమి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో శ్రీపంచమి ఒకటి. మాఘశుద్ధ పంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని సరస్వతీ జయంతి, మదన పంచమి, వసంత పంచమి అని కూడా అంటారు. ఇది ఋతు సంబంధమైన పర్వం. వసంత ఋతువుకి స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో దీనిని పేర్కొన్నారు. శ్రీపంచమిని విద్యారంభ దినంగా భావిస్తారు. మన రాష్ట్రంలోని బాసర క్షేత్రంలోనూ ఇతర సరస్వతీ దేవాలయాలలోనూ శ్రీపంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. ఈ పండుగ ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజ చేయాలని హేమాద్రి తెలిపెను. రతి మన్మథులను పూజించి మహోత్సవం అనరించవలనని, దానము చేయవలనని, దీనివలన మాధవుడు సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఈనాడు విష్ణువుని పూజింపవలను. చైత్రశుద్ధ పంచమి నాడు వలనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలను. వసంత ఋతువు రాకను భారతదేశమంతా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘశుక్ల పంచమి నాడు వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుతారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పటం మన సంప్రదాయం.